హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజయ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోబోతున్నాం. చాలా చల్లగా చాలా బాగుంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే ఈ రెసిపీ కోసం కస్టర్డ్ పౌడర్ని వాడుతున్నాను. అలానే వెనిలా ఫ్లేవర్ అండి, ఇది బేకర్స్ కంపెనీ. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేయాలి. అలానే 4 టేబుల్ స్పూన్ మిల్క్. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి 1/2 లీటర్ వరకు మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా ఒకసారి ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ మరగనివ్వాలి. పాలు మరిగాక దీంట్లోకి 3.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న కస్టర్డ్ మిక్చర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి, లేకపోతే ఉండలు వచ్చేస్తుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోవాలి. దీన్ని కలుపుతూ చల్లారనివ్వాలి, లేకపోతే మిగుడు కట్టేస్తుంది. కొంచెం చల్లారాక దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి. ఈ మిశ్రమాన్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఆ మిక్చర్ని వేయాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ బనానా, యాపిల్, pomegranate వాడుతున్నాను. మీకు అవైలబుల్గా ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి ముందుగా చేసుకున్న కస్టర్డ్ని కొంచెం వేసుకొని ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ దాంట్లోకి కస్టర్డ్ వేసుకొని మళ్ళీ ఫ్రూట్ వేసుకొని అలా లేయర్గా వేసుకోవాలండి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్, మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. అలానే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం అలాంటివి వాడుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కానీ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.